జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది, ఓకేనా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు భారతదేశం గెలిచిందనుకో క్రికెట్ ఆడేటప్పుడు అబ్బా విపరీతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అదే కానీ పాకిస్తాన్ ఓడిపోయిందనుకో విపరీతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు భారతదేశం అంటేనే ఇష్టం పాకిస్తాన్ కంటే. చూసినారు కదా మీరు కూడా. సరే, ఇక విషయానికి వస్తే ముఖ్యంగా గత 2 నెలల కాలం నుంచి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్యన తరచుగా ఈ ఎదురుకాల్పులు అయితే జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఈ డ్యూరాన్ లైన్ దాటొచ్చి మరి ఈ పాకిస్తాన్ సైనికులపైన కాల్పులు జరుపుతున్నారు. దీంతో యథావిధిగా పాకిస్తాన్ సైనికులు తమ పోస్టులను వదిలిపెట్టేసి పారిపోతారంట. ఎందుకురా స్వామి, మీకు ఎందుకురా నాయనా? అయితే 2001 నుంచి 2010 వరకు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా, అదేవిధంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మధ్యన యుద్ధం జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొన్ని లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్లో సెటిల్ అయిపోయినారు. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ పౌరులు దాదాపుగా 30 లక్షల మంది ఉంటారంట. అంటే అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్లోకి వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ పౌరులు 30 లక్షల మంది. ఇక అనధికారికంగా చూసుకుంటే మరొక 10 లక్షల మంది వరకు ఉంటారంట. అర్థమవుతుందా? మొత్తానికైతే 40 లక్షల మంది. అయితే గత కొంతకాలం నుంచి పాకిస్తాన్లోని తెహ్రీక్ తాలిబాన్లు ఈ పాకిస్తాన్ సైనికులను ఊచకోతకు వస్తున్న సంగతి మీకు కూడా తెలిసిందే. గత సంవత్సరంలోనే ఈ తెహ్రీక్ తాలిబాన్ల మూలంగా దాదాపు 3,000 మంది పాకిస్తాన్ సైనికులు అయితే చనిపోయినారంట. అయితే ఈ తెహ్రీక్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కు వచ్చేటువంటి ఆఫ్ఘనిస్తాన్ పౌరులు సాయం చేస్తున్నారని చెప్పేసి పాకిస్తాన్కు అనుమానం అయితే పట్టుకునింది గట్టిగా. అది కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బాంబు దాడులు, అల్లర్లు, ఉద్యమాలకు ఈ ఆఫ్ఘనిస్తాన్ వలసదారులే కారణమని చెప్పేసి పాకిస్తాన్ అయితే గట్టిగా భావించింది. ఇక ఈ అనుమానంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ పౌరులను తిరిగి ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళగొట్టాలని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ ఒక నిర్ణయానికి అయితే వచ్చినారు. సరే, ఇది వరకు బాగానే ఉండాలి. ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ పౌరులంతా కూడా తక్షణమే ఇమీడియట్ గా తమ దేశం విడిచి వెళ్ళాలని చెప్పేసి 2023 అక్టోబర్లో ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడో 2023 అక్టోబర్లో వెంటనే ఆఫ్ఘనిస్తాన్ పౌరులు పాకిస్తాన్ విడిచి వెళ్ళాలని, లేదంటే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ, అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆఫ్ఘనిస్తాన్ పౌరులు అయితే హెచ్చరించాయి. అయితే పాకిస్తాన్ వాళ్ళు సగం పిచ్చోళ్ళు అయితే వాళ్ళు పూర్తి పిచ్చోళ్ళు. వాళ్ళు వింటారా? వీళ్ళ మాటలు వాళ్ళు భయపడతారా? అవునా కదా? ఇలాంటి ఉడత బెదిరింపులను వాళ్ళు చాలానే చూసుకుంటారు. అసలు వాళ్ళు ఈ పాకిస్తాన్ ఆర్మీనే లెక్క చేయడం లే. దీంతో ఈ ఆఫ్ఘనిస్తాన్ పౌరులు పాకిస్తాన్ ఎంత మాత్రం కూడా వదిలిపోవాలా. ఇక గత 18 నెలల నుంచి పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేయడం, దాన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఆఫ్ఘనిస్తాన్ పౌరులు కామెడీగా తీసుకోవడం, ఇదంతా ఒక అలవాటుగా మారిపోయింది. అయితే ఈ మధ్యన పాకిస్తాన్ను ఒక పక్క బెలూచి రెబల్స్, మరో పక్క ఈ తెహ్రీక్ తాలిబాన్లో వాయిస్ పారేస్తారు. ఇక తమ దేశంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ పౌరులను బలవంతంగానైనా సరే ఏదో ఒక విధంగా బయటికి ఎల్లగొట్టాలని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ ఒక ఖచ్చితమైన నిర్ణయానికి అయితే వచ్చింది. అయితే 40 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులను గుర్తించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మన దేశంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్ చట్టం లాంటి ఒక చట్టాన్ని పాకిస్తాన్ కూడా తీసుకొస్తుంది. అది కూడా యుద్ధ ప్రాతిపదికన. ఇక ఏప్రిల్ 10వ తారీఖు నుంచి తమ దేశంలో ఉన్నటువంటి ఈ ఆఫ్ఘనిస్తాన్ పౌరులను గెంటియాలని చెప్పేసి దృఢ సంకల్పం తీసుకున్నారు ఇలా పాకిస్తానీలు. అయితే ఇక్కడే సమస్యల్లో వచ్చి పడింది. ఎందుకంటే పాకిస్తాన్ భూభాగంలో 60% భూభాగం పాకిస్తాన్ కంట్రోల్లో లేదు. జాగ్రత్తగానండి, నేనేమి జోక్ చేయడం లే. కావాలంటే మీరు ఎవరైనా ఈ ఎక్స్పర్ట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, చెప్తారు. పాకిస్తాన్లో 4 రాష్ట్రాలు ఉంటే ఆ 4 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలైనటువంటి ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అదేవిధంగా బెలూచిస్తాన్ రాష్ట్రాల్లో పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లో అయితే లేవు. ఇక మిగిలిన 2 రాష్ట్రాలు అవి వచ్చేసి ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం ఒకటి, రెండోది వచ్చేసి సింధ్ రాష్ట్రం. కొంచెం జాగ్రత్తగానండి. ఈ 2 రాష్ట్రాల్లోనే ఆఫ్ఘనిస్తాన్ పౌరులు ఎక్కువగా ఉన్నారు. సరే, ఎలాగోలా ఈ పోలీసుల సాయంతోనో ఆర్మీ సాయంతోనో ఈ ఆఫ్ఘనిస్తాన్ పౌరులను ఈ సింధు, పంజాబ్ రాష్ట్రాల నుంచి వెళ్ళగొడతారు. సరే, బాగానే ఉండాలి. ఈ 2 రాష్ట్రాల నుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్ పౌరులను ఆఫ్ఘనిస్తాన్కు వెళ్ళాలంటే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీద నుంచి అయినా వెళ్ళాలా, లేదా
బెలూచిస్తాన్ మీద నుంచి అయినా పోవాలా. అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ పౌరులు ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళాలంటే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాన్ని లేదా బెలూచిస్తాన్ రాష్ట్రాన్ని దాటే పోవాలా. మరి ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో కానీ లేదా బెలూచిస్తాన్ రాష్ట్రంలో కానీ పాకిస్తాన్ ఆర్మీకి పట్టులేదు. ఈ రాష్ట్రాలపైన ఎటువంటి నియంత్రణ కూడా లేదు. మరి ఈ ఆఫ్ఘనిస్తాన్ పౌరులను ఏ విధంగా పాకిస్తాన్ నుంచి ఎల్లగొడతారు ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుకే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఒక కొత్త ప్లాన్ వేస్తారు. ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ పౌరులు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోకి రాగానే వాళ్ళను అక్కడే ఉండేటట్టు చేసి పాకిస్తాన్ ఆర్మీ పైన తిరగబడేలా చేయాలని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు అయితే ఆలోచన చేస్తారంట. అంతేకాకుండా అదే సమయంలో ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాన్ని కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. అర్థమవుతుందా? అంటే 4 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రాన్ని వాళ్ళైతే స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. అదే గనక జరిగితే పక్కనే ఉన్నటువంటి బెలూచిస్తాన్ కూడా స్వాతంత్రం ప్రకటించుకోవడం ఖాయం. దాంట్లో ఏం డౌట్ ఏం లే. అదే సమయంలో సింధు రాష్ట్రం కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇదేదో ఈ పాకిస్తాన్ మీద కోపంతోనో లేకపోతే మీకు ఏదో కామెడీగా చెప్పాలనో నేనేదో ఊహించుకొని చెప్పడం లే. కావాలంటే మీరు పాకిస్తాన్ ప్రభుత్వం అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ వలసదారుల గురించి ఇచ్చినటువంటి ఆదేశాలు గూగుల్లో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అలాగే ఈ పాకిస్తాన్ మ్యాప్ను కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పౌరులను వెళ్ళగొట్టాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం పాకిస్తాన్కు మరణ శాసనంగా మానుండాలి. ఇది మాత్రం సత్యం. వీళ్ళకంట ఉండేదాన్ని కాపాడుకోలేకుండారు. వీళ్ళకి మళ్ళీ జమ్మూ కాశ్మీర్ కావాలంటే వీళ్ళ బతకలకు మింగన మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె అంటారు పెద్దోళ్ళు. ఆ ఉండే 4 రాష్ట్రాలను కాపాడుకునేదానికి దిక్కు దివాన లేదు ఈ ముండా కొడకలకు. వీళ్ళకి మళ్ళీ జమ్మూ కాశ్మీర్ కావాలా? ఇంకా ఏమైనా కావాలనైనా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.